ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 5 గంటల పాటు విచారించింది ఈడీ. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు. దుబాయ్కి చెందిన బెట్టింగ్ యాప్స్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా గుర్తించారు. 5 ఏళ్లలో జరిగిన లావాదేవీలకు సంబంధించి ప్రకాష్ రాజ్ను ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చే క్రమంలో తన బ్యాంక్ స్టేట్మెంట్లను ప్రకాష్ రాజ్ సమర్పించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్ యాప్ గురించి ఈడీ వాళ్ళు పిలిచారు 30 రోజు రావాలని. కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది, మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు. ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను, అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు, అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు, ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదు అంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకొని మళ్ళీ రమ్మలేదు, అయిపోయింది. లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్, అదే చెప్పాను. అదేం లేదని చెప్పానండి. ఒకే ఒక యాప్ చేశాను 2016లో, అది వాళ్ళకి చెప్పాను. వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు ఎతుకుతున్నారు, వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత. దయచేసి బెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి, మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాగర్, ప్రకాష్ రాజ్ని ఈడీ కొన్ని గంటల పాటు విచారించింది. విచారణలో ఏం తేలింది? ఆ తర్వాత ఇంకా ప్రకాష్ రాజ్ విచారణ ముగిసినట్టేనా? మళ్ళీ పిలువరని చెప్తూ ఉన్నారు కదా. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఈడీ సుదీర్ఘంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ని 5 గంటల పాటు విచారించింది. ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా జరిగాయి, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసి ఎంత మేరకు లాభపడ్డారన్న అంశాలపైన ఈరోజు విచారణ కొనసాగుతుంది. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం తను ఒక్క లావాదేవీ కూడా చేయలేదు, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన దాంట్లో కూడా ఒక్క నగదు లావాదేవీ కూడా తను చేయలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ కీలకంగా దుబాయ్ కేంద్రంగా జంగిల్ రమ్మీ అనే యాప్ నిర్వహణ జరుగుతుంది. మరి దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి జంగిల్ రమ్మీ యాప్ ప్రమోషన్కి, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి కూడా దాదాపు 5 సంవత్సరాలు 2016 నుంచి 2021 వరకు 5 ఏళ్ల పాటు తాను కాంట్రాక్ట్ చేసుకున్నట్లు కూడా గతంలో ప్రకాష్ రాజ్ ఒక వీడియోలో చెప్పిన పరిస్థితి. సో 5 ఏళ్ల పాటు తాను కాంట్రాక్ట్గా దానికి ప్రమోట్ చేశాను, ఆ ప్రమోట్ చేసిన అనంతరం కూడా రెన్యువల్ చేసుకోమని వాళ్ళు మెయిల్ చేసినా కూడా తను తిరస్కరించానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ఇకపై తాను ప్రమోట్ చేయనని చెప్పారు. కానీ ఈ 5 ఏళ్లకు లావాదేవీలు చేయలేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ నగదు లావాదేవీలకు సంబంధించినటువంటి తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు పరిస్థితి. మరి వ్యక్తిగత బ్యాంకుకు లావాదేవీలు చేయకపోతే ఇతర సంస్థలకు ఏమైనా లావాదేవీలు చేశారన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. తాను పూర్తిగా విచారణకు వాళ్ళు అడిగిన అన్ని అంశాలకు క్లారిటీ ఇచ్చానని చెప్తున్నారు. ఈడీ వాళ్ళు పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. మళ్ళీ విచారణకైతే తాము పిలవలేదని చెప్పి ప్రకాష్ రాజ్ చెప్పిన పరిస్థితి. కానీ ఇక్కడ కీలకంగా దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ సంస్థల నుంచి మరి ప్రకాష్ రాజ్ వ్యక్తిగత అకౌంట్లకు నగదు బదిలీ కాకపోతే 5 ఏళ్లు కాంట్రాక్ట్ కుదుర్చున్న నేపథ్యంలో 5 ఏళ్లకు గాను ఎంత మేర మీరు ఆర్జించారు, వాటిని ఏ సంస్థలకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు, దుబాయ్ కేంద్రంగా ఉండే ఇతర సంస్థలకు ఏమైనా మళ్లించారా అన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే కీలకంగా మనీ లాండరింగ్ యాక్ట్ నమోదు చేసిన నేపథ్యంలో మరి బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి వచ్చిన నగదుని ఎక్కడికి మళ్లించారన్న కోణంలోనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరి ప్రకాష్ రాజ్ అకౌంట్కి రాకపోతే ఇతర సంస్థలకు మళ్లించినట్లు కూడా కొన్ని ప్రాథమికంగా ఈడీ గుర్తించిన నేపథ్యంలో దానికి సంబంధించిన దర్యాప్తు చేస్తుంది. మరి ఇతర సంస్థలకు ఏ సంస్థలకు ప్రకాష్ రాజ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన డబ్బును మళ్లించారన్న కోణంలో దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తులో మరికొన్ని ఆధారాలు సేకరిస్తే మరోసారి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే కేసులో మరికొంతమంది సెలబ్రిటీలకు ఈడీ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో వారి విచారణ అనంతరం కూడా ఆధారాలు సేకరిస్తే మరోసారి విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ కేసులో విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, నిధి అగర్వాల్, మంచు లక్ష్మీ ప్రణీతతో పాటుగా మొత్తం 29 మంది పైన ఈడీ కేసు నమోదు చేసింది. గతంలో కొన్ని బాధితుల నుంచి స్టేట్మెంట్స్ ఆధారాలు సంస్థలకు సంబంధించిన
సంబంధించినటువంటి కొన్ని అంశాలను కూడా ఆధారాలను కూడా ఈడీ సేకరించింది. సో మరి ఒకరి విచారణ ఈరోజు ముగిసింది ప్రకాష్ రాజ్ది. మరికొంతమంది సెలబ్రిటీలను విచారించిన అనంతరం కూడా కొన్ని కీలక ఆధారాలు, ఎందుకంటే దుబాయ్ కేంద్రంగానే బెట్టింగ్ యాప్ సంస్థలకు వీరు ప్రమోట్ చేసిన నేపథ్యంలో అక్కడ ఇతర సంస్థల ద్వారా ఏమైనా నిధులు స్వీకరించారా, లేదంటే హవాలా ద్వారా ఏమైనా డబ్బు ట్రాన్సాక్షన్ జరిగిందా అన్న కోణంలో అయితే ఈడీ దర్యాప్తు చేస్తుంది. మరి వీరి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో మరికొంతమంది స్టేట్మెంట్ను ఈ కేసులో సెలబ్రిటీల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా ఆధారాలు సేకరిస్తే కూడా మరికొంతమందిని కూడా ఈ కేసులో విచారించిన అనంతరం కూడా మరోసారి వారిని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది సౌమ్య. ఇక మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా మీరు అన్నట్లుగా ఒక 29 మంది మీద కేసు నమోదు చేశారు కాబట్టి ఇంకా వీళ్ళకి ఏమైనా మళ్ళీ అంటే ఓవరాల్గా దుబాయ్ నుంచి వచ్చాకే వీళ్ళకి మళ్ళీ దుబాయ్ కేంద్రంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళ సాక్ష్యాలు సేకరించిన తర్వాత వీళ్ళకి మళ్ళీ విచారణ పిలిచే అవకాశాలు ఉన్నాయంటారా? సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించినటువంటి యాప్స్ అన్నీ కూడా దుబాయ్ కేంద్రంగానే ఇవన్నీ నిర్వహించారు. ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అక్కడి నుంచే చేసినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. అందుకే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఈ కేసు నమోదు చేసింది. ఎందుకంటే గతంలో కేసు పోలీసులు, పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో కూడా దర్యాప్తులో కూడా ఈ సంస్థలు అన్నీ కూడా విదేశాల నుంచి కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించింది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారమే వీరిపైన కేసులు నమోదు చేసింది. అయితే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి, మంచు లక్ష్మి ఈ నలుగురికైతే తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరి విచారణ అనంతరం కూడా ఈ కేసులో ఉన్నటువంటి 29 మంది, వీరితో పాటు మరికొంతమంది యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సీరియల్ ఆర్టిస్టులు, కొంతమంది నటీనటులు కూడా ఈ కేసులో ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ విచారించిన అనంతరం కూడా దుబాయ్ కేంద్రంగానే వీళ్ళందరికీ కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా లావాదేవీలు జరిగితే కొన్ని కీలక ఆధారాలు సేకరించిన అనంతరం కూడా వీరిపైన తదుపరి చర్యలు కూడా ఈడీ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా హవాలా మార్గం ద్వారా డబ్బుల ట్రాన్సాక్షన్ జరిగితే మాత్రం వీరిపైన తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఒక్కనే ఈడీ విచారించింది. మరో 10 రోజుల్లో ఈ ఆగస్టు నెలలోని మొదటి 2వ వారంలో మరికొంతమంది సెలబ్రిటీలను కూడా ఈడీ విచారించనుంది. వీరి విచారణ అనంతరం కూడా కీలక ఆధారాలు సేకరిస్తే తదుపరి చర్యలు కూడా ఈడీ సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆధారాలు హవాలా ద్వారా చేసినట్లు ఉంటే దానికి సంబంధించినటువంటి మరోసారి విచారణకు పిలిచే అవకాశం కూడా కనిపిస్తుంది సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ద బ్రేట్స్. రైట్, చూసినాం కదా ప్రకాష్ రాజ్కి సంబంధించి ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ అయితే సాగింది. విచారణ కొద్ది గంటల పాటు సమయం సాగిన తర్వాత సమాధానం ఇచ్చే క్రమంలో తన బ్యాంక్ స్టేట్మెంట్లను ఓవరాల్గా ప్రకాష్ రాజ్ సమర్పించినట్టు తెలుస్తోంది. ఇంకా భవిష్యత్తులో ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ చెప్పినట్లుగా అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ విచారణకైతే పిలిచే అవకాశాలు అయితే లేవు. ఇంకా 28 మంది సెలబ్రిటీస్ని కూడా మళ్ళీ త్వరలో పిలిచే అవకాశం